వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సాఫ్ట్వేర్ జాబ్ కనుక మీకు కల అయితే కోడ్ జ్ఞాన్లో డెఫినెట్గా 90 డేస్ కోర్స్ కనుక పూర్తి చేస్తే జాబ్ వస్తుంది అని చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఒక స్టూడెంట్ ఇక్కడికి వచ్చి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి రావడం జరిగింది. అయితే చాలామంది కోడ్ జ్ఞానికి సంబంధించినటువంటి వాటిలో ఏ విధంగా ఉంటుంది, ఎలా అసిస్ట్ చేస్తారు, నిజంగానే 90 డేస్ కోర్స్ పూర్తి చేస్తే అవకాశాలు కల్పిస్తారా అనేటువంటి స్పెక్యులేషన్స్ కానీ డౌట్స్ కానీ చాలామందికి ఉంటూ ఉంటుంది. బట్ ఇక్కడ స్టూడెంట్ ఆ 90 డేస్లో ఏం జరిగింది, ఎలాంటి సపోర్ట్ ఇచ్చింది కోడ్ జ్ఞానం అనేది మనతో పాటు మాట్లాడడానికి గణేష్ గారు ఉన్నారు. ఆల్రెడీ జాబ్ తెచ్చుకున్నటువంటి మనిషి. సో ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. హలో గణేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. హలో సార్. హలో అండి. సో ఎనీవేస్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ స్టూడెంట్. థ్యాంక్స్. ఎందుకంటే ఒక మంచి రెగ్యులర్గా మనం చేసేటువంటి వీడియోస్లోనే చాలామంది పేరెంట్స్కి స్టూడెంట్ చదువుకోవడానికి బయటికి వెళ్తున్నాడు అని అంటేనే 100 రకాలైనటువంటి ఆలోచనలతో కూడుకున్నటువంటి ఉంటుంది. కోడ్ జ్ఞాన్లో జాయిన్ అయితే డెఫినెట్గా ఏదో రూపేణ జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. 90 డేస్లో జాబ్ క్రాక్ చేయొచ్చు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గణేష్ గారు. మీరు ఎలా జాయిన్ అయ్యారు కోడ్ జ్ఞాన్కి? నేను గణేష్ని. ఐఎమ్ ఫ్రమ్ గుడివాడ. రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఏలూరులో చదువుకున్నాను. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 2023 పాస్డ్ అవుట్. అక్కడ మాకు ఆల్రెడీ కాలేజ్లో ఒక ప్లేస్మెంట్ అయ్యింది. అండ్ ఆ కంపెనీ అనేది స్లోగా డిలే చేసింది ఆన్బోర్డింగ్ అనేది. సో ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి మేము రీసెర్చ్ చేస్తున్నాం. ఇలా చేస్తున్నప్పుడు సుమన్ టీవీలో ఒక కోడ్ జ్ఞాన్ ఇన్స్టిట్యూట్ అనేది వచ్చింది. సో దాని నుంచి మేము సుబ్బు సార్ అని కాంటాక్ట్ అయ్యి, సో అక్కడ ఉన్న కోర్సెస్ అన్నీ ఏంటో తెలుసుకొని ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ నాకు ఆల్రెడీ కొంచెం పైథాన్ వచ్చు. సో నేను పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ అనేది జాయిన్ అయ్యాను. సో అలా ఎన్ని డేస్ కోర్సు అది? ఇది 90 డేస్ కోర్స్. ఓకే, 90 డేస్లోనే జాబ్ వచ్చిందా మీకు? 90 డేస్ నుంచి. ఏ కంపెనీలో? సాఫ్ట్వేర్. ఓకే, ఎంత పరాణం? 3 LPA. ఈ 90 డేస్లో కోడ్ జ్ఞాన్ తోటి మీకు ఏ విధంగా అనిపించింది? ట్రైనింగ్ అనేది డిఫరెంట్ సెక్షన్స్లో జరుగుతూ ఉంటాయి. కమ్యూనికేషన్స్ నుంచి ఇంప్రూవ్ అవ్వడానికి కమ్యూనికేషన్ క్లాసెస్ అనేవి తీసుకుంటారు. సాఫ్ట్ స్కిల్స్ అండ్ యాప్టిట్యూడ్ వెర్బల్ క్లాసెస్ తీసుకుంటారు. అంటే నాట్ ఓన్లీ కోడింగ్లో కాకుండా ఇంటర్వ్యూలో ఎలా పర్ఫామ్ చేయాలో అండ్ ప్రాక్టీస్ సెక్షన్స్ ఉంటాయి. అండ్ మంత్లీ మనకు వచ్చి హ్యాకథాన్ కూడా కండక్ట్ చేశాడు లాస్ట్ టైం. అండ్ ఆ హ్యాకథాన్లో ఏంటంటే వాళ్ళు ఒక ప్రాజెక్ట్ అసైన్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ అనేది టీమ్తో కోఆర్డినేట్ అయ్యి, అంటే టీమ్స్కి డివైడ్ చేస్తారు 4 మెంబర్స్గా. సో ఆ టీమ్తో కోఆర్డినేట్ అయ్యి మనం ప్రాజెక్ట్లో అనేది ఎలా డెవలప్ చేయాలనేది మనం అక్కడ నేర్చుకుంటాం సెల్ఫ్గా. సో అది దానివల్ల బెటర్ కొంచెం అండర్స్టాండ్ అయ్యింది టీమ్తో కొలాబరేట్ అవ్వడం ఎలాగనేది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి డిఫరెంట్ సెక్షన్స్ అనేది చెప్పాను కదా, యాప్టిట్యూడ్ వెర్బల్ అండ్ వాటిలో కూడా ఇంప్రూవ్ చేసుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ వచ్చేటప్పటికి మనకి ఇంటర్వ్యూలో యాప్టిట్యూడ్ అండ్ వెర్బలే మెయిన్ ఫస్ట్ జరిగింది. సో బిఫోర్ ద కోడింగ్ రౌండ్కి వెళ్ళే ముందు. సో దానివల్ల కూడా నేర్చుకోవడం వల్ల ఇంప్రూవ్ అయ్యాను. సో ఓవరాల్గా చూసుకుంటే మీ ఎక్స్పీరియన్స్ 90 డేస్లో జాబ్ అని అంటే జాబ్ అసెస్మెంట్ గురించి ఎప్పటికప్పుడు సాకేత్ సార్ మాకు హెల్ప్ చేసేవారు. అంటే జాబ్ అసిస్టెన్సీ కంప్లీట్లీ అప్లై చేయండి, ఏది వచ్చినా వదిలిపెట్టమాకండి ఆపర్చునిటీ, బెటర్ టు యూస్ ద ఆపర్చునిటీ అనేవారు. మీరు ఎన్ని డ్రైవ్స్ అటెండ్ అయ్యారు? నేను 2 డ్రైవ్స్ అటెండ్ అయ్యా. 2 డ్రైవ్స్కి మీకు జాబ్ వచ్చింది? ఫస్ట్ SNV కంపెనీ అటెండ్ అయ్యా. అది ఇంకా ఫస్ట్ రౌండ్ అయ్యింది, సెలెక్టెడ్ అని చెప్పారు. బట్ ఇంకా నెక్స్ట్ రౌండ్ అనేది ఇంకా ప్రాసెస్ అవ్వాలా. సో ఈ లోపల సాఫ్ట్లిటీ అనే కంపెనీ వచ్చింది. సో దీనికి సెలెక్టెడ్ అని చెప్పారు. అంటే 4 రౌండ్స్ జరిగింది. 4 రౌండ్స్లో అయిపోయింది, స్పీడప్ అయింది ప్రాసెస్ అనేది. ఇది కోడ్ జ్ఞాన్లో జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే చాలామందికి డౌట్స్ ఉంటాయి, అంటే అసలు అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది ఏంటి అని. ఇప్పటికీ స్టూడెంట్స్ టైం వేస్ట్ చేసుకొని ఎటైపు వెళ్ళాలో తెలియక ఖాళీగా కూర్చున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో కోడ్ జ్ఞాన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు మీకు ఎలాంటి అసిస్టెన్స్ దొరికింది? స్టూడెంట్స్కి ఏం చెప్తారు? కెరియర్ గైడెన్స్ అంటే బాగుంది. కెరియర్ గైడెన్స్ బాగుంది. అంటే న్యూ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇంటర్వ్యూస్ అనేది అటెండ్ అవ్వమని చెప్తారు ఖచ్చితంగా. అంటే ఇంటర్వ్యూస్ అనేది ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఇట్స్ ఫస్ట్ థింగ్. అంటే ఖచ్చితంగా ఆపర్చునిటీస్ చూపిస్తారు వీళ్ళు. సో ఆ ఆపర్చునిటీస్ చూపించినప్పుడు మనమే యూస్ చేసుకోవాలి. అండ్ స్టూడెంట్స్కి మెయిన్గా చెప్పేది, వాళ్ళకి కోడింగ్ రాకపోయినా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి నేర్పిస్తున్నారు ఈజీగానే. ఇట్ ఈస్ బెస్ట్ థింగ్ టు చూస్ ద కోడ్ జ్ఞాన్ ప్లాట్ఫామ్. ఓకే, సో స్టూడెంట్స్కి అయితే కాన్ఫిడెన్స్ ఇస్తారు మీరు? కాన్ఫిడెన్స్ ఇస్తారు. పేరెంట్స్కి ఏం చెప్తారు? వాళ్ళైతే డెఫినెట్గా జాయిన్ చేయొచ్చు. ఓకే, అంటే వేరే ఇన్స్టిట్యూట్ల కన్నా ఒకవేళ జాబ్ గైడెన్స్ బాగానే ఉంది కాబట్టి, సో స్టూడెంట్స్ అనేది ప్లేస్ అవుతున్నారు కాబట్టి దాన్ని బట్టి చూసుకున్న వాళ్ళకి బెనిఫిటే కాబట్టి జాయిన్ అవ్వచ్చు పేరెంట్స్ అనేది. వెరీ గుడ్ అండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ గణేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సార్, కోడ్ జ్ఞాన్ అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాయి? సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్తో కాంటాక్ట్ అవ్వచ్చు అండి. డైరెక్ట్ విజిట్ చేయాలి అనుకుంటే మనది విజయవాడలో మొగల్రాజ్పురం ఉంది, హైదరాబాద్లో JNT మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ అమీర్పేట్ ఆపోజిట్ చెన్నై షాపింగ్ మాల్ దగ్గర ఉంది. దెన్ బెంగళూరు BTM లేఅవుట్లో ఉంది. 4 సెంటర్స్ ఉన్నాయి. 4 సెంటర్స్? పెద్దదే సార్ వ్యవస్థ. వెరీ గుడ్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సాఫ్ట్వేర్ జాబ్ కనుక మీకు కల అయితే కెరీర్ గ్యాప్ వచ్చినా పర్లేదు, మీరు ఒక్కసారి కోడ్ జ్ఞాన్ని పేరెంట్స్ అయితే పిల్లలతో సహా ఒకసారి విజిట్ చేయండి, తెలుస్తుంది. పిల్లలు మీరు ఇప్పటికే లేట్ చేసుకున్నాము, కెరీర్లో సెటిల్ అవ్వాలి త్వరగా అనుకున్నటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్లో రాణించాలి అనుకుంటే మాత్రం కోడ్ జ్ఞాన్ కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. విజయవాడ మొగల్రాజపురంలో ఉంది. ఇక్కడ అమీర్పేటలోకి వచ్చేటప్పటికి హైదరాబాద్ అమీర్పేట్ చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్లోనే ఉంటుంది. అండ్ దాంతోపాటు జేఎన్టీ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది. అండ్ బెంగళూరులో బీటీఎం లేఅవుట్లో ఉంటుందన్నమాట. సో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో కోడ్ జ్ఞాన్ అప్రోచ్ అవ్వండి అండ్ జాయిన్ అవ్వండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.